కాలుష్యాన్ని నివారించే మట్టి వినాయకుడిని తీసుకున్నారా, లేదు అంటే కాలుష్యాన్ని పెంచే ఆర్టిఫిషియల్ కలర్ వినాయకుడిని తీసుకున్నారా? కామెంట్ చేసేయండి. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మీసి కోల్పిల్ల. ఏంటి ఎక్కువ ప్రశాంత్ బ్రోని చూపిస్తున్నావు, ఏంటి సంగతి అని అంటారేమో. ఏం లేదు, ఇవాళ అయితే శ్రీకాకుళంలో సూర్యమహల్ జంక్షన్ దగ్గర అయితే గణేష్ ఐడల్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగింది. అలాగే అండ్ పిఎన్ కాలనీ సెకండ్ లైన్లో కూడా జరిగింది. అయితే పిఎన్ కాలనీ సెకండ్ లైన్లో ఏంటి అంటే బిఫోర్గా 2 days బిఫోర్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళే ఇంటికి తెచ్చి ఇస్తారనమాట. శ్రీకాకుళం సరౌండింగ్స్లో ఉండేటి వాళ్ళకి. అయితే నాన్ లోకల్ కాని వాళ్ళకి మనం అక్కడికి వెళ్ళి విజిట్ చేసి తీసుకోవాలి. మన పేరు చెప్తే ఇచ్చేస్తారు, రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళ పేరు చెప్తే. అయితే నేను అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి సూర్యమహల్ జంక్షన్ దగ్గర డిస్ట్రిబ్యూషన్ చేసే ఐడల్స్ అయితే తీసుకున్నాను. ఇది మా మట్టి వినాయకుడు మేము తీసుకున్నది. అయితే ఇక్కడికి నేను వెళ్ళలేదు, మా హస్బెండ్ ని పంపానన్నమాట. నాకు వెళ్ళడానికి వీలు కుదరక మా హస్బెండ్ ని పంపితే ఆయన వెళ్ళి తీసుకున్నారు. అయితే నాకు కలర్ వినాయకుడిని పూజించాలి అంటే ఏదోలా ఉంటుంది, ఎందుకంటే మనం నిమజ్జనం చేసేటప్పుడు వాటర్ కాలుష్యం అయిపోతాయి కాబట్టి. సో నేనైతే మాకు పెళ్ళైన 3 years నుంచి నేనైతే మాత్రం మట్టి వినాయకుడినే పూజిస్తున్నాను. మరి మీరు ఏ వినాయకుడిని పూజిస్తున్నారు? అండ్ ఈ ఇయర్ మన శ్రీకాకుళంలో డిస్ట్రిబ్యూషన్ చేసిన గణేష్ ఐడల్స్ ని మీరు తీసుకున్నారా లేదా కామెంట్ చేసేయండి. ఇంతవరకు చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ, బాయ్.